శాంతి. ఈరోజు తేదీ సెప్టెంబర్ 6, 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ఈ చదువు సంపాదనకు ఆధారం. ఈ చదువు ద్వారా 21 జన్మల కొరకు సంపాదనకు ఏర్పాటు జరుగుతుంది. బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు, ముక్తిధామంలోకి వెళ్ళడం సంపాదన లేక నష్టమా? బాబా జవాబు చెప్తున్నారు, భక్తుల కొరకు ఇది కూడా సంపాదనే. ఎందుకంటే అర్ధకల్పం నుండి శాంతి శాంతి అని యాచిస్తూ వచ్చారు. ఎంతో శ్రమించిన తర్వాత కూడా శాంతి లభించలేదు. ఇప్పుడు తండ్రి ద్వారా శాంతి లభిస్తుంది, అనగా ముక్తిధామంలోకి వెళ్తారు. కావున ఇది కూడా అర్ధకల్పం యొక్క శ్రమకు ఫలం అయినట్లు. అందుకే దీనిని కూడా సంపాదన అనే అంటారు, నష్టము అని అనరు. పిల్లలైన మీరైతే జీవన్ముక్తిలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తారు. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం నాట్యం చేస్తుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇదైతే అర్థం చేయించారు. ఆత్మయే అన్నీ అర్థం చేసుకుంటుంది. ఈ సమయంలో పిల్లలైన మిమ్మల్ని ఆత్మిక ప్రపంచంలోకి తండ్రి తీసుకెళ్తారు. దానిని ఆత్మిక ప్రపంచము అని అంటారు. దీనిని దైహిక ప్రపంచం, మనుష్యుల ప్రపంచము అని అంటారు. దైవీ ప్రపంచం ఉండేదని, అది దైవీ మనుష్యుల పవిత్ర ప్రపంచము అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనుష్యులు అపవిత్రంగా ఉన్నారు. అందుకే ఆ దేవతలను మహిమ చేస్తూ పూజిస్తూ ఉంటారు. తప్పకుండా మొదట వృక్షంలో ఒకే ధర్మం ఉంటుంది అన్న స్మృతి ఉంది. విరాట రూపంలో వృక్షం గురించి అర్థం చేయించాలి. ఈ వృక్షానికి బీజరూపుడు పైన ఉన్నారు. వృక్షానికి బీజం తండ్రి. అయితే బీజం ఎలా ఉంటుందో అటువంటి ఫలం అనగా ఆకులు వెలువడతాయి. ఇది కూడా అద్భుతం కదా. ఎంత చిన్నని వస్తువు ఎంతటి ఫలాన్ని ఇస్తుంది, ఎంతగా తన రూపం మారిపోతూ ఉంటుంది. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం గురించి ఎవ్వరికీ తెలియదు. దీనిని కల్పవృక్షము అని అంటారు. దీని గురించి కేవలం గీతలోనే వర్ణన ఉంది. గీతయే నెంబర్ 1 ధర్మశాస్త్రం అని అందరికీ తెలుసు. శాస్త్రాలు కూడా నెంబర్ వారీగా ఉంటాయి కదా. ధర్మాల స్థాపన నెంబర్ వారీగా ఎలా జరుగుతుంది, ఇది కూడా కేవలం మీరే అర్థం చేసుకుంటారు. ఇంకెవ్వరిలోనూ ఈ జ్ఞానం ఉండదు. మొట్టమొదట ఏ ధర్మం యొక్క వృక్షం ఉంటుంది మరియు అందులో ఇతర ధర్మాలు వృద్ధి ఎలా జరుగుతుంది అనేది మీ బుద్ధిలో ఉంది. దీనిని విరాట నాటకము అని అంటారు. పిల్లల బుద్ధిలో మొత్తం వృక్షం అంతా ఉంది. వృక్షం యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుంది అన్నదే ముఖ్యమైన విషయం. దేవీ దేవతల వృక్షం ఇప్పుడు లేదు. మిగిలిన శాఖోపశాఖలన్నీ నిలబడి ఉన్నాయి. కానీ ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క పునాదే లేదు. ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు, మిగిలిన ధర్మాలన్నీ వినాశనం అయిపోతాయి అన్న గాయనం కూడా ఉంది. ఎంత చిన్నని దైవీ వృక్షం ఉంటుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఇక ఆ తర్వాత ఇన్ని ధర్మాలేవి ఉండనే ఉండవు. వృక్షం మొదట చిన్నగా ఉంటుంది, ఆ తర్వాత పెద్దగా అవుతూ ఉంటుంది. పెద్దగా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయింది. ఇప్పుడు దీని ఆయుష్ పూర్తవుతుంది. దీనిని మర్రి వృక్షం ఉదాహరణతో చాలా బాగా అర్థం చేయిస్తారు. ఇది కూడా గీతా జ్ఞానమే. దీనిని తండ్రి మీకు సన్ముఖంగా కూర్చొని వినిపిస్తారు. దీని ద్వారా మీరు రాజులకే రాజులుగా అవుతారు. మళ్ళీ భక్తి మార్గంలో ఈ గీతా శాస్త్రం మొదలైనవి తయారవుతాయి. ఈ అనాది డ్రామా తయారై ఉంది.
మళ్ళీ ఇదే విధంగా జరుగుతుంది. తర్వాత ఏ ఏ ధర్మాలైతే స్థాపన అవుతాయో వారికి తమ శాస్త్రాలు ఉంటాయి. సిక్కు ధర్మం వారికి తమ శాస్త్రం, క్రిస్టియన్లు మరియు బౌద్ధులకి తమ తమ శాస్త్రాలు ఉంటాయి. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళంలో నాట్యం చేస్తున్నాయి. బుద్ధి జ్ఞాన నాట్యం చేస్తుంది. మీరు మొత్తం వృక్షం అంతటినీ తెలుసుకున్నారు. ధర్మాలు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా వృద్ధి చెందుతాయో తెలుసుకున్నారు. ఆ తర్వాత మన ఒక్క ధర్మం స్థాపన అవుతుంది. మిగిలినవన్నీ అంతమైపోతాయి. జ్ఞాన సూర్యుడు ఉదయించాడు అన్న గాయనం చేస్తారు కదా. ఇప్పుడు పూర్తిగా అంధకారం ఉంది. ఎంతమంది మనుష్యులున్నారు, కానీ తర్వాత ఇంతమంది ఉండనే ఉండరు. ఈ లక్ష్మీనారాయణ రాజ్యంలో వీరు లేరు. మళ్ళీ ఏకధర్మ స్థాపన జరగవలసిందే. ఈ జ్ఞానాన్ని తండ్రియే వచ్చి వినిపిస్తారు. పిల్లలైన మీరు సంపాదన కొరకు ఎంతటి చదువును వచ్చి చదువుకుంటారు. తండ్రి టీచర్గా అయ్యి వచ్చేటప్పటికి అర్ధకల్పం కొరకు మీ సంపాదన కోసం ఏర్పాటు జరుగుతుంది. మీరు చాలా ధనవంతులుగా అయిపోతారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నామని మీకు తెలుసు. ఇది అవినాశి జ్ఞాన రత్నాల చదువు. భక్తిని అవినాశి జ్ఞాన రత్నాలు అని అనరు. భక్తిలో మనుష్యులు ఏదైతే చదువుతారో దాని ద్వారా నష్టమే కలుగుతుంది. వారు రత్నాల వలె తయారవ్వరు. జ్ఞాన రత్నాల సాగరుడు అని ఒక్క తండ్రినే అంటారు. ఇకపోతే అది భక్తి. అందులో ఎటువంటి లక్ష్యం, ఉద్దేశం లేదు. సంపాదనే లేదు. సంపాదన కొరకైతే స్కూల్లో చదువుకుంటారు. మళ్ళీ భక్తి చేయటానికి గురువు వద్దకు వెళ్తారు. కొందరు యవ్వనంలోనే గురువును ఆశ్రయిస్తారు. కొందరు వృద్ధాప్యంలో గురువును ఆశ్రయిస్తారు. కొందరు బాల్యంలో సన్యాసం స్వీకరిస్తారు. కుంభమేళాల వద్దకు కూడా ఎంతోమంది వస్తారు. సత్యుగంలోనైతే ఇవేవి ఉండవు. పిల్లలైన మీ స్మృతిలోకి అన్ని విషయాలు వచ్చేస్తాయి. రచయిత మరియు రచన యొక్క ఆది, మధ్య, అంతముల గురించి మీరు తెలుసుకున్నారు. వారైతే కల్పం యొక్క ఆయువుని పెద్దగా చేసేసారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేస్తారు. జ్ఞానం గురించి వారికి తెలియదు. తండ్రి వచ్చి అజ్ఞాన నిద్ర నుండి జాగృతి చేస్తారు. ఇప్పుడు మీకు జ్ఞాన ధారణ జరుగుతూ ఉంటుంది. బ్యాటరీ నిండుతూ ఉంటుంది. జ్ఞానము ద్వారా సంపాదన, భక్తి ద్వారా నష్టం. ఎప్పుడైతే నష్టం వాటిల్లే సమయం పూర్తవుతుందో అప్పుడు మళ్ళీ తండ్రి సంపాదనను చేయించేందుకు వస్తారు. ముక్తిలోకి వెళ్ళటం ఇది కూడా సంపాదనే. శాంతినైతే అందరూ కోరుకుంటూ ఉంటారు. శాంతి దేవ అని అనడంతో బుద్ధి తండ్రి వైపుకు వెళ్తుంది. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని అంటారు. కానీ అది ఎలా ఏర్పడుతుంది, ఇది ఎవ్వరికీ తెలియదు. శాంతిధామం, సుఖధామం వేరు వేరు. ఇది కూడా తెలియదు. మొదట నెంబర్ వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇంతకు ముందు ఏమీ తెలియదు. ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానం అంతా ఉంది. మనం ఈ కర్మక్షేత్రంలో కర్మ యొక్క పాత్రను అభినయించేందుకు వచ్చామని మీకు తెలుసు. ఎక్కడి నుండి వచ్చాం? బ్రహ్మలోకం నుండి. ఈ సాకారి ప్రపంచంలో పాత్రను అభినయించేందుకు నిరాకారి ప్రపంచం నుండి వచ్చాం. ఆత్మలమైన మనము వేరే స్థానం యొక్క నివాసులం. ఇక్కడ ఈ పంచతత్వాల శరీరం ఉంటుంది. శరీరం ఉంది కావుననే మనం మాట్లాడగలుగుతాం. మనం చైతన్య పాత్రధారులం. ఈ డ్రామా ఆది, మధ్య, అంతముల గురించి మాకు తెలియదు అని ఇప్పుడు మీరు అనరు. ఇంతకు ముందైతే మీకు తెలియదు. మీ తండ్రి గురించి, మీ ఇంటి గురించి, మీ రూపం గురించి ఇంతకు ముందు యథార్థంగా తెలియదు. ఆత్మ ఏ విధంగా పాత్రను అభినయిస్తూ ఉంటుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. స్మృతి కలిగింది. ఇంతకు ముందు స్మృతి అయితే లేదు. సత్యమైన తండ్రియే సత్యాన్ని వినిపిస్తారని, దాని ద్వారా
మనం సత్యఖండానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. సత్యం గురించి కూడా సుఖంలోని ఉంది. ఇదైతే ఒక సిక్కు గ్రంథం యొక్క ప్రాథమిక గ్రంథం. సత్యఖండమును సత్యం అని అంటారు. దేవతలందరూ సత్యం మాట్లాడేవారిగా ఉంటారు. సత్యాన్ని నేర్పించేవారు తండ్రి. వారికి ఎంత మహిమ ఉందో చూడండి. గాయనం చేయబడి ఉన్న మహిమ మీకు ఉపయోగపడుతుంది. శివబాబా యొక్క మహిమను చేస్తారు. వారికే వృక్షం యొక్క ఆది మధ్య అంతముల గురించి తెలుసు. సత్యమైన తండ్రి వినిపిస్తారు. కావున పిల్లలైన మీరు సత్యమైన వారిగా అవుతారు. సత్యఖండం కూడా తయారవుతుంది. భారత్ సత్యఖండంగా ఉండేది. నెంబర్ 1 ఉన్నతాతి ఉన్నతమైన తీర్థం కూడా ఇదే. ఎందుకంటే సర్వుల సద్గతిని చేసే తండ్రి భారత్లోనే వస్తారు. ఏకధర్మ స్థాపన జరుగుతుంది. మిగిలిన వాటన్నిటి వినాశనం జరుగుతుంది. తండ్రి అర్థం చేయించారు. సూక్ష్మవతనంలో ఏమీ లేదు. ఇవన్నీ సాక్షాత్కారం అవుతాయి. భక్తి మార్గంలో కూడా సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారం అవ్వకపోతే ఇన్ని మందిరాలు మొదలైనవి ఎలా తయారవుతాయి? పూజ ఎందుకు జరుగుతుంది? సాక్షాత్కారాలు పొందారు, వీరు చైతన్యంగా ఉండేవారు అని అనుభవం చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో మందిరాలు మొదలైనవి ఏవైతే తయారవుతాయో, ఏదైతే మీరు విన్నారో చూసారో అదంతా రిపీట్ అవుతుంది. చక్రం తిరుగుతూనే ఉంటుంది. జ్ఞానం మరియు భక్తి యొక్క ఆట తయారై ఉంది. ఎల్లప్పుడూ జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని అంటారు. కానీ విస్తారంగా ఏమీ తెలియదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. జ్ఞానం పగలు, భక్తి రాత్రి. వైరాగ్యం రాత్రి పట్ల కలుగుతుంది, మళ్ళీ పగలు వస్తుంది. భక్తిలో దుఃఖం ఉంది, అందుకే దాని పట్ల వైరాగ్యం కలుగుతుంది. సుఖం పట్ల వైరాగ్యము అని అనరు. సన్యాసం మొదలైన వాటిని కూడా దుఃఖం కారణంగానే తీసుకుంటారు. పవిత్రతలో సుఖం ఉంది అని భావిస్తారు, అందుకే స్త్రీని త్యాజించి వెళ్ళిపోతారు. ఈ రోజుల్లోనైతే ధనవంతులుగా కూడా అయిపోయారు. ఎందుకంటే సంపద లేకుండా సుఖం లభించదు. మాయ దాడి చేసి అడవి నుండి మళ్ళీ నగరాల్లోకి వెళ్ళిపోతారు. వివేకానందుడు మరియు రామకృష్ణుడు అనే 2 గొప్ప సన్యాసులు కూడా ఒకప్పుడు ఉండి వెళ్ళారు. సన్యాసం యొక్క శక్తి రామకృష్ణుడిలో ఉండేది. ఇకపోతే భక్తిని కోసం అర్థం చేయటం మొదలైనవి వివేకానందుడిలో ఉండేవి. ఇరువురి పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు వ్రాసేటప్పుడు ఏకాగ్రత చిత్తులై కూర్చొని వ్రాస్తారు. రామకృష్ణుడు తమ జీవిత చరిత్రను వ్రాసే సమయంలో తమ శిష్యునికి కూడా నీవు వెళ్ళి దూరంగా కూర్చో అని చెప్పారు. అతను చాలా తీక్షణమైన గట్టి సన్యాసి. అతనికి పేరు కూడా ఎంత ఉంది. భార్యను తల్లిగా సంబోధించండి అని బాబా అనరు. ఆమెను కూడా ఆత్మగా భావించండి అని బాబా అంటారు. ఆత్మలందరూ పరస్పరం సోదరులే. సన్యాసుల విషయం వేరు. రామకృష్ణుడు తన పత్నిని తల్లిగా భావించారు. కూర్చొని తల్లిని మహిమ చేశారు. ఇది జ్ఞాన మార్గం. వైరాగ్యం యొక్క విషయం వేరు. వైరాగ్యంలోకి వచ్చి భార్యను తల్లిగా భావించారు. మాత అన్న పదంలో అశుద్ధమైన దృష్టి ఉండదు. సోదరి వైపుకు కూడా అశుద్ధ దృష్టి వెళ్ళవచ్చు, కానీ తల్లి గురించి ఎప్పుడు అశుద్ధ ఆలోచనలు కలగవు. తండ్రికి కూతురి వైపు అశుద్ధ దృష్టి వెళ్ళవచ్చు, కానీ తల్లి వైపుకు ఎప్పుడూ వెళ్ళదు. ఆ సన్యాసి భార్యను తల్లిగా భావించడం మొదలుపెట్టారు. కానీ అతని విషయంలో అలా అయితే ప్రపంచం ఎలా నడుస్తుంది, పుట్టుక ఎలా జరుగుతుంది అని అడగరు. అతను ఒకరికి వైరాగ్యం వచ్చింది, తల్లి అని అనేశారు. అతనికి ఎంత మహిమ ఉందో చూడండి. ఇక్కడ సోదరుల అందరుగా భావించినా కూడా
చాలామంది దృష్టి వెళ్తూ ఉంటుంది. అందుకే బాబా అంటారు, పరస్పరం సోదరులుగా భావించండి. ఈ జ్ఞానం యొక్క విషయం ఇక్కడ ఇది ఒకరి ఒక్క విషయం. ఇక్కడైతే ప్రజాపిత బ్రహ్మ సంతానంగా ఎంతోమంది సోదరులు ఉన్నారు కదా. తండ్రి కూర్చొని అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. బ్రహ్మబాబా కూడా శాస్త్రాలు మొదలైనవి చదివారు కదా. ఆ సన్యాస ధర్మమే వేరు, అది నివృత్తి మార్గానికి చెందినది. అది కేవలం పురుషుల కోసమే. అది హద్దులోని వైరాగ్యం. మీకైతే మొత్తం అనంతమైన ప్రపంచం పట్ల వైరాగ్యం ఉంది. సంగమంలోనే తండ్రి వచ్చి మీకు అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం పట్ల వైరాగ్యం కలగాలి. ఇది చాలా పతితమైన చీచీ ప్రపంచం. ఇక్కడ శరీరాలు పావనంగా ఉండలేవు. ఆత్మకు కొత్త శరీరం సత్యుగంలోనే లభించగలదు. ఇక్కడ ఆత్మ పవిత్రంగా అయినా కానీ శరీరం అయితే అపవిత్రంగానే ఉంటుంది. కర్మాతీత అవస్థను పొందేంత వరకు అపవిత్రంగానే ఉంటుంది. బంగారంలో కల్తీ కలిస్తే నగలు కూడా కల్తీగా తయారవుతాయి. కల్తీ తొలగిపోతే నగలు కూడా స్వచ్ఛమైనవి తయారవుతాయి. ఈ లక్ష్మీనారాయణలు ఆత్మ మరియు శరీరం రెండు సతో ప్రధానంగా ఉంటాయి. మీ ఆత్మ మరియు శరీరం రెండు తమో ప్రధానంగా నల్లగా ఉన్నాయి. ఆత్మ కామచితిపై కూర్చొని నల్లగా అయిపోయింది. బాబా అంటారు, మళ్ళీ నేను వచ్చి నలుపు నుండి తెల్లగా తయారు చేస్తా. ఇదంతా జ్ఞానం యొక్క విషయం, అంతేకాని నీరు మొదలైన వాటి విషయమే లేదు. అందరూ కామచితిపై కూర్చొని పతితులుగా అయిపోయారు. అందుకే పావనంగా అయ్యే ప్రతిజ్ఞను చెయ్యండి అని రాఖీ కట్టడం జరుగుతుంది. బాబా అంటారు, నేను ఆత్మలతో మాట్లాడతాను. నేను ఆత్మల తండ్రిని. నన్ను మీరు బాబా రండి, మమ్మల్ని సుఖధామంలోకి తీసుకెళ్ళండి, దుఃఖాన్ని హరించండి అని తలుచుకుంటూ ఉంటారు. కలియుగంలో అపారమైన దుఃఖం ఉంటాయి. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మీరు కామచితిపై కూర్చొని నల్లగా తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు నేను వచ్చాను కామచితి నుండి దించి జ్ఞానచితిపై కూర్చోబెట్టడానికి. ఇప్పుడు ఇక పవిత్రంగా అయ్యి స్వర్గంలోకి వెళ్ళాలి. తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఆకర్షిస్తారు. బాబా వద్దకు ఒక జంట వస్తారు. ఒకరికి ఆకర్షణ కలుగుతుంది, ఇంకొకరికి కలగదు. నేను ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉంటాను, కామచితిపైకి ఎక్కను అని భర్త వెంటనే అనేస్తారు. అలాగని నిశ్చయం ఏర్పడిపోయిందని కాదు. ఒకవేళ నిశ్చయం ఏర్పడినట్లయితే అనంతమైన తండ్రికి ఉత్తరం వ్రాస్తారు. కనెక్షన్లో ఉంటారు. వారు పవిత్రంగా ఉంటున్నారు, కానీ తమ వ్యాపార వ్యవహారంలోనే నిమగ్నం అయిపోయి ఉంటున్నారు అని విన్నపం. తండ్రి స్మృతి ఎక్కడుంది? ఇటువంటి తండ్రినైతే ఎంతగానో స్మృతి చేయాలి. భార్యాభర్తలకు పరస్పరం ఎంత ప్రేమ ఉంటుంది, భర్తను ఎంతగా తలుచుకుంటుంది. అనంతమైన తండ్రినైతే అందరికంటే ఎక్కువగా స్మృతి చేయాలి. ప్రేమించండి లేక తిరస్కరించండి, కానీ నేను మీ చేతిని ఎప్పుడూ వదలను అన్న గాయనం కూడా ఉంది కదా. అలాగని ఇక్కడికి వచ్చి ఉండిపోవాలని కాదు. ఇల్లు వాకిలను వదిలి ఇక్కడకు వచ్చి ఉండిపోవడం అనేది చేస్తే అది మళ్ళీ సన్యాసం అయిపోతుంది. మీకైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వండి అని చెప్పడం జరుగుతుంది. మొదట్లో బట్టి తయారవ్వాల్సి ఉంది. అందులో నుండి ఇంతమంది తయారై వెలువడ్డారు. వారి వృత్తాంతం కూడా ఎంతో బాగుంది. ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అయ్యి యజ్ఞంలో ఉంటూ ఆత్మిక సేవను చెయ్యరో వారు వెళ్ళి దాసదాసిలుగా అవుతారు. ఆ తర్వాత చివరిలో నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా కిరీటం లభిస్తుంది. వారి వంశం కూడా ఉంటుంది. వారు ప్రజల్లోకి రాలేరు. బయట వారు వచ్చి లోపలి వారిగా అవ్వలేరు. వల్లభాచార్యులు బయట వారిని ఎప్పుడూ లోపలికి రానివ్వరు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. జ్ఞానం
ఒక్క క్షణముదే. మరి తండ్రిని జ్ఞానసాగరుడు అని ఎందుకంటారు? వారు అర్థం చేయిస్తూనే ఉంటారు, చివరి వరకు అర్థం చేయిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే రాజధాని స్థాపన అయిపోతుందో, మీరు కర్మాతీత అవస్థను చేరుకుంటారో అప్పుడు జ్ఞానం పూర్తవుతుంది. వాస్తవానికి ఇది ఒక క్షణం యొక్క విషయం, కానీ ఇది అర్థం చేయించవలసి ఉంటుంది. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రి విశ్వానికి అధిపతులుగా చేస్తారు. మీరు సుఖధామంలోకి వెళ్తే మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. అక్కడైతే అంతా సుఖమే సుఖం. తండ్రి వచ్చారు, ఇలా రావటం అనేది వారి పాలన. మనం రాజయోగం యొక్క చదువు ద్వారా కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నాం. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. బాబా ధారణ కొరకు ముఖ్య సారం చెప్తున్నారు. 1. ఈ పతిత చీచీ ప్రపంచంపై అనంతమైన వైరాగ్యాన్ని ఉంచి ఆత్మను పావనంగా చేసుకునేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఒక్క తండ్రి ఆకర్షణలోనే ఉండాలి. 2. జ్ఞాన ధారణ ద్వారా మీ బ్యాటరీని నింపుకోవాలి. జ్ఞాన రత్నాలతో స్వయాన్ని ధనవంతులుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది సంపాదన చేసుకునే సమయం, అందుకే నష్టం నుండి రక్షించుకోవాలి. బాబా వరదానం ఇస్తున్నారు. హోలీ హంస భవ. జ్ఞాన రత్నాలను ధారణ చేసి వ్యర్థాన్ని సమాప్తం చేసే హోలీ హంస భవ. హోలీ హంసకు 2 విశేషతలు ఉంటాయి. ఒకటేమో జ్ఞాన రత్నాలను ఏరటం, మరియు 2 నిర్ణయ శక్తి ద్వారా పాలును మరియు నీటిని వేరు చేయటం. పాలు మరియు నీరు అంటే అర్థం సమర్థము మరియు వ్యర్థం యొక్క నిర్ణయం. వ్యర్థమును నీటితో సమానము అని మరియు సమర్థమును పాలతో సమానము అని అంటారు. కావున వ్యర్థాన్ని సమాప్తం చేయటం అనగా హోలీ హంసలుగా అవ్వటం. నిత్యం బుద్ధిలో జ్ఞాన రత్నాలు మెదులుతూ ఉండాలి, మననం జరుగుతూ ఉండాలి. అప్పుడు రత్నాలతో నిండుగా అవుతారు. బాబా స్లోగన్ ఇస్తున్నారు. సదా తమ శ్రేష్ట పొజిషన్లో స్థితిలై అపోజిషన్ను సమాప్తం చేసేవారే విజయీ ఆత్మలు. ఓం శాంతి.